నమస్కారం సీఎం రేవంత్ రెడ్డి గారు. మా పేరు మహమ్మద్ చాంద్ పాషా. ఇప్పుడు 6 కిలోలు బియ్యం ఇస్తున్నారు కదా సీఎం గారు. రేషన్ కార్డు మీద 6 కిలోలు బియ్యం సరిపోతున్నాయా సీఎం రేవంత్ రెడ్డి గారు? రోజుకు 1 కిలో అంటే నెలకు 30 కిలోలు బియ్యం అయితే సీఎం గారు. రోజు 1 కిలో బియ్యం తిన్నా కానీ 3 పూటలకు నెలకు 30 కిలోలు అవుతాయి. ఇప్పుడు ఇచ్చే బియ్యం సన్న బియ్యం అని చెప్తున్నారు కదా మీరు. దాంట్లో ప్లాస్టిక్ వస్తున్నాయి. ఆ ప్లాస్టిక్ బియ్యంలో వస్తున్నాయి కదా, అది తిని జనాలు చచ్చిపోతారు, రోగాలు వస్తాయి. చూడండి ఆ బియ్యం ఎట్లా ఉన్నాయి. మీరు పేరుకు సన్న బియ్యం అని చెప్తున్నారు, ఆ దొడ్డు బియ్యమే మంచిగా ఉండే. ఇంకా ఏం సరిపోతాయి సీఎం రేవంత్ రెడ్డి గారు? 6 కిలోల బియ్యము సరిపోవు. నెలకు 30 కిలోల బియ్యము మీరు అమలు చేయాలి. ఇంతకుముందు మన రేషన్ కార్డు మీద గ్యాస్ నూనె ఇస్తుండే, గ్యాస్ నూనె ఇష్యూ చేయండి. మంచి నూనె ఇస్తుండే, మంచి నూనె ఇష్యూ చేయండి. చక్కెర ఇస్తుండే, చక్కెర కూడా ఇస్తలేరు. ఇప్పుడు చక్కెర అమలు చేయండి. దాని మీద కార్డు మీద బట్టలు కూడా ఇస్తుండే, బట్టలు కూడా ఇష్యూ చేయండి. మన చింతపండు ఇస్తుండే, చింతపండు కూడా ఇస్తలేరు. పప్పు ఇస్తుండే, పప్పు కూడా ఇస్తలేరు. ఇప్పుడు అవన్నీ అమలు చేయండి. మంచి నూనె అమలు చేయండి, చింతపండు అమలు చేయండి, పప్పు అమలు చేయండి, గాంచి నూనె అమలు చేయండి, 30 కిలోలు అమలు చేయండి. ఎందుకంటే ఇచ్చే 6 కిలోల బియ్యము సరిపోతలేవు. ఏం సరిపోతాయి సీఎం గారు? ఆ దొడ్డు బియ్యం అన్న మంచిగా ఉండే. ఇవన్నీ ప్లాస్టిక్లు వస్తున్నాయి ఈ బియ్యంలో. 6 కిలోల బియ్యం ఇస్తున్నా అని మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. మీరు మీడియా వాళ్ళ ముంగట, మైక్ ముంగట చెప్తున్నారు కదా, మేము 6 కిలోల బియ్యం ఫ్రీ ఇస్తున్నామని. ఏం ఫ్రీ ఇస్తున్నారు సీఎం గారు? ప్రతి ఒక్క వస్తువు మీద రేట్లు పెంచేసిరు. మీరు రేట్లు పెంచేసిరు. పేదవాళ్ళు బతకలేకపోతున్నారు, పేదవాళ్ళు చచ్చిపోతున్నారు సీఎం గారు. ప్రజలకు అడిగే హక్కు లేదా సీఎం గారు? నాకు హక్కు లేదు అడిగేందుకు. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. వాళ్ళు ఓట్లు వేశారు. ఓటుదారులు అందరికీ హక్కు ఉంటుంది అడిగేందుకు. వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంటే అడగచ్చు కదా వాళ్ళు. అంటే వాళ్ళు అడగద్దా? వాళ్ళు అడిగితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారా? ఇది తప్పు కదా సీఎం గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు, నేనేమంటున్నానంటే దయచేసి పేదవాళ్లకు న్యాయం చేయాలి, పేదవాళ్లకు అన్యాయం చేయొద్దు. ఈ తెలంగాణ స్టేట్లో పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు న్యాయం చేయండి. మీరు చెప్పారు కదా, పేదవాళ్ళకు న్యాయం చేస్తాము, పేదరికం దూరం చేస్తాము, పేదవాళ్ళకు మేము అండగా ఉంటామని చెప్పారు కదా. పేదవాళ్ళకు మీరు అండగా ఉండలేరు. పేదవాళ్ళకు చంపేస్తున్నారు. ఇంకింత పేదరికం పెరిగిపోతుంది. హక్కుదారులకు హక్కు దొరకలేదు సీఎం గారు. మీరు ఏదైనా మాట ఇస్తే మాట నిలబెట్టుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు. మీరు ప్రజలకు మాట ఇస్తున్నారు కానీ మాట నిలబెట్టుకోలేకపోతున్నారు, మాట తప్పుతున్నారు. మీరు ఏదైనా హామీ ఇస్తే హామీ అమలు చేయాలి. కొత్త కొత్త పథకాలు పెడుతున్నారు, కొత్త కొత్త స్కీమ్లు పెడుతున్నారు. ఎవరి గురించి పెడుతున్నారు సీఎం గారు? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లాభాల గురించి పెట్టుకుంటున్నారు, కానీ ప్రజలకు మాత్రం ఏమీ మేలు జరుగుతలేదు సీఎం గారు. నేను ఒక్కటి అడుగుతున్నా సీఎం గారు, సూటిగా నాకు ఆన్సర్ ఇవ్వగలుగుతారా? మీరు ఆన్సర్ ఇయ్యరు. ఎందుకంటే మా సొంటలు కరెక్ట్ మాట్లాడితే మా మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు వాళ్ళు పంపిస్తున్నారు, అరెస్ట్ చేపిస్తున్నారు, పేదవాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. చెప్పండి సీఎం గారు. నేను మీకు అడుగుతున్నాను కదా, నేను అడిగింది మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతారా? అప్పుడు మీరు కరెక్ట్ అయిన సీఎం గారు. మీరు ఎన్ని గ్యారంటీలు పెట్టారు సీఎం గారు? ఒక్క గ్యారంటీ అన్నా మీరు కరెక్ట్ అమలు చేశారా? చేయలేదు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను ఒక్కటే అడుగుతున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు, మీ కరెక్ట్ అయితే మీరు సీఎం అయితే పేదవాళ్ళకు న్యాయం చేయాలని మీకు ఉద్దేశం ఉంటే నేను చెప్పింది మీరు అమలు చేయండి. నేను కాదు, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పారు, మీరు చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేస్తానని చెప్పారు. అమలు చేశారా? గుండె మీద చేపెట్టుకొని చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి గారు. 500కు గ్యాస్ ఇస్తానని ప్రజలకు మోసం చేసిరా లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు? మరి 500 గ్యాస్ ఇస్తలేరు కదా. ఎక్కడ పోయింది మీ హామీలు? ఎక్కడ పోయింది మీ గ్యారంటీలు?
మీరు ఇచ్చిన మాట పక్కన నిలబడ్డారా? చూపించండి. 500కి గ్యాస్ వస్తుందా? 1200 కొనుక్కుంటున్నారు ఇప్పుడు. అవునండి, ఈ బుక్ మీద 1200 కొనుక్కుంటారు. అది కూడా గ్యాస్ బుక్ చేసినాక కూడా ఎంత అమౌంట్ తీసుకుంటున్నారో ఆ బుక్ మీద కూడా అమౌంట్ రాయాలి కదా, వెళ్ళి రాయరు. మీరు కరెక్ట్గా సీఎం అయితే 500కు గ్యాస్ అమలు చేస్తానని మాట ఇచ్చారు కదా, 500కు గ్యాస్ అమలు చేయండి. ఇంకొకటి, సీఎం రేవంత్ రెడ్డి గారు సదానంద సర్టిఫికేట్ ఉన్న వాళ్లకు, కుంటి వాళ్లకు, గుడ్డి వాళ్లకు మీరు 90 రోజుల్లో 6,000 రూపాయలు పెన్షన్ అమలు చేస్తానని మీరు మోసం చేశారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ వస్తలే కదా సీఎం గారు. మీరు కరెక్ట్ అయిన సీఎం అయితే, మీ దగ్గర మానవత్వం ఉంటే, మీ దగ్గర విశ్వాసం ఉంటే వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ అమలు చేసి చూపియండి. ఇసుంటి మేము అడిగితే మా మీదనే రౌడీజం చేస్తున్నారు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చేతగాని హామీలు ఎందుకు ఒప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు? చేత కాకపోతే రాజీనామా చేయండి. మీరే చెప్పారు కదా మీ నోటితోటే, మేము వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ అమలు చేస్తున్నాము 90 రోజులు అని చెప్పారు. 90 రోజులు కాలేదా? ఇది 3వ సంవత్సరం జరుగుతుంది. ఎందుకు పేదవాళ్ళకి అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు? ఎందుకు పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు? చెప్పండి సీఎం గారు. మీకు చేతనైతే ఫస్ట్ వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ అమలు చేసి చెప్పండి. అప్పుడు గొప్పతనం అని రూపించుకోండి. మీరు భర్త లేని వాళ్ళకు, మహిళలకు 4,000 రూపాయలు పింఛన్ అమలు చేస్తానని మోసం చేశారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఏడిస్తున్నారు? అదే కేసీఆర్ ఇచ్చిన పైసలు ఇస్తారు కదా, 2,000 రూపాయలే. మరి భర్త లేని వాళ్ళకు, మహిళలకు 4,000 రూపాయలు పింఛన్ అమలు చేస్తానని మీరే కదా సీఎం రేవంత్ రెడ్డి గారు మోసం చేసింది. ఎందుకు అబద్ధాలు చెప్పారు? పేదవాళ్ళకి ఎందుకు మోసాలు చేస్తున్నారు? ఎందుకు అన్యాయం చేస్తున్నారు పేదవాళ్ళకు? దీనికి ఆన్సర్ ఇవ్వండి. మహిళలకు 2,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు కదా, వేసిర్రా? ఇది అబద్ధాలు చెప్పినట్టే కదా, మీరు పేదవాళ్ళకు మోసం చేసినట్టే కదా. మరి ఎందుకు మీరు ఈ 10 మీద ఉన్నారు? రాజీనామా చేయండి. ఇచ్చిన హామీని అమలు చేయలేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు మోసం చేస్తున్నారు? మేము పేదవాళ్ళు అడిగితే పేదవాళ్ళ మీద రౌడీజంగా చేస్తున్నారు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది తప్పు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇచ్చిన హామీని అమలు చేస్తున్నారు. అర్హులైన వాళ్లకు, హక్కుదారులకు, కిరాయితోటి ఉన్న వాళ్లకు, వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని మోసం చేశారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. చెప్పండి, మీ గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, మీరు మోసం చేశారా లేదా? ప్రతి ఒక్క వస్తువు మీద రేట్లు పెంచేసారు. కూలి పని చేసేవాళ్ళు, లేబర్ పని చేసేవాళ్ళు, ఇళ్ళల్లో కిరాయితోటి ఉన్నవాళ్ళు ఎంత అవస్థలు పడుతున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారు. ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు నిజం చెప్పండి, ఇది వాస్తవమా కాదా? అంటే ఒక పేదవాడు హక్కుల గురించి మాట్లాడితే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడీజం చేస్తారా? ఎన్ని కాలాలు మీరు ఈ రౌడీజం చేస్తారా సీఎం రేవంత్ రెడ్డి గారు? మీకు చేతనైతే దమ్ముంటే నేను అడిగింది మీరు ఆన్సర్ ఇవ్వండి. మీరు ఆన్సర్ ఇవ్వరు. ఎందుకు? పేదవాళ్లకు మీరు మోసాలు చేశారు, అన్యాయం చేశారు, అవినీతి పని చేశారు, మీరు తప్పు చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా మించింది మీ దగ్గర నీతి నిజాయితీగా మానవత్వం ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయండి. అమలు చేయండి. చేతగాని పనులు ఒప్పుకొని పేద ప్రజలకు ఎందుకు మోసాలు చేశారని నేను నిలదీసి మీకు అడుగుతున్నాను. నేను ఒక సోషల్ వర్కర్ని. నా బాధ్యత ప్రజల దిక్కుకి మాట్లాడడు. నా బాధ్యత నేను ప్రజల దిక్కుంటాను, ప్రజలకు సేవ చేస్తూని ఒక సోషల్ వర్కర్ని. మహమ్మద్ చాంద్ పాషాని. నేను ఒక సంగారెడ్డి డిస్టిక్ ఒక స్టాఫ్ రిపోర్టర్ని కూడా. నేను ప్రజలకు సేవ చేస్తాడు ఈ మహమ్మద్ చాంద్ పాషా. మీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా నేను అడుగుతున్నాను. అడిగింది ఆన్సర్ ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డి గారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడుగుతున్నాను. పేదవాళ్లకు మోసాలు చేశాడు, అన్యాయం చేశాడు, మానుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.